రైట్ పవన్, తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సిట్ విచారణ వేగవంతం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 3 బృందాలుగా విడిపోయి విచారణను వేగవంతం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అండ్ మరోవైపు ఎవరెవరు ఉన్నారు దీని వెనుక అండ్ మొత్తం అందరినీ కూడా విచారణ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మాజీ చైర్మన్ ఇక వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, అట్లాగే ముఖ్యంగా ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ మూలాలు అంటే అక్కడ నుంచి సబ్ కాంట్రాక్టులు కూడా చాలా వెళ్ళాయి. అవన్నీ కూడా మూలాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత చాలా మందికి నోటీసులు కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. చూస్తే తిరుమల లడ్డు వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను ముమ్మరం చేసింది. నెయ్యి మూలాల నుంచి స్థూల శోధన చేస్తోంది. కల్తీ అంశంపై విచారణలో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న సిట్ సభ్యులు సమావేశమయ్యారు. కల్తీ నెయ్యిపై విజిలెన్స్ ల్యాబ్ నివేదికల్లోని అంశాలు, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించారు. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు, దాని చరిత్ర ఏంటి, యజమాని ఎవరు వంటి విషయాలపై దృష్టి సారించారు. తిరుమలకు కల్తీ నెయ్యి తీసుకొచ్చిన ట్యాంకర్ డ్రైవర్ నుంచి కంపెనీ యజమాని వరకు సిట్ సభ్యులు ప్రశ్నించనున్నారు. వారికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేయనున్నారు. ప్లాంట్లో ఏమి ఉత్పత్తి చేస్తున్నారు, నెయ్యి కాకుండా ఇతర పదార్థాలు ఏమైనా తయారు చేస్తున్నారా, నెయ్యిలో వనస్పతి ఉత్పత్తులు జంతు కొవ్వులు కల్తీ చేశారా వంటి విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. అలాగే ప్లాంట్ తయారీ సామర్థ్యం ఎంత, పాల సేకరణ, నెయ్యి తయారీ ప్రక్రియపై కూపీలాగనున్నారు. ఇక తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనేందుకు అర్హత సాధించాలంటే అంతకుముందు ఏడాది నుంచి ప్లాంట్ రన్నింగ్లో ఉండాలి. ఆ ఏడాది ప్లాంట్లో ఏ మేరకు ఉత్పత్తి చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి అంశాలపైన సిట్ సభ్యులు దర్యాప్తు చేయనున్నారు. తమిళనాడులోని దుండిగల్లో ఉన్న ఏఆర్ ఫుడ్స్ ప్లాంట్ నుంచి తిరుమలకు నెయ్యి తీసుకొచ్చిన ఓ ట్యాంకర్ రిజెక్ట్ కాగా అందులోని నెయ్యిని మరో ట్యాంకర్లో నింపి మళ్లీ తిరుమలకు తీసుకువచ్చారు. దీనిపై కూడా సిట్ సభ్యులు దృష్టి సారిస్తున్నారు. ఇక సిట్ సభ్యులు 2 బృందాలుగా విచారణ చేయనున్నారు. ఓ బృందానికి డీఐజీ గోపీనాథ్ జెట్టి, మరోదానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సారథ్యం వహిస్తున్నారు. ఇక సిట్ చీఫ్ త్రిపాఠి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ పాలక మండలి పెద్దలు, అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో లడ్డు పోటు, విక్రయ కేంద్రాలను మరోసారి పరిశీలించనున్నారు. లడ్డు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు. ఇక ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సమగ్ర విచారణ చేసి దోషులను గుర్తిస్తామన్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద నిన్నటి రోజు టీటీడీ ఈఓతో కావచ్చు, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ఆయనే ప్రధానంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ పోలీస్ స్టేషన్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ పైనే ఇప్పుడు సిట్ బృందం రావడం జరిగింది. వాళ్ళ విచారణ కూడా కంప్లైంట్ పైన ఉన్న నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చినటువంటి మురళీకృష్ణతో ఆయన్ని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఆయన నుంచి చాలా కీలకమైనటువంటి అంశాలని సిట్ తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ టెండర్ విధానంలో ఏఆర్ సంస్థకు సంబంధించి అక్కడికి వెళ్లి ఎవరు పరిశీలించారు, ఎవరు ఏఆర్ సంస్థకి నెయ్యి సరఫరాకి అనువైనదని నివేదిక ఇచ్చారంటే టీటీడీలో ప్రతిదీ కూడా సిస్టమేటిక్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకరికి టెండర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా విజిలెన్స్ నివేదిక, ఈవెన్ ఇంట్లో కారుణ్య నియామకం జరగాలంటే కూడా విజిలెన్స్ నివేదిక తీసుకుని
కారుని నియామకం చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఏఆర్ సంస్థకి నెయ్యి సరఫరాకి అనుమతి ఇచ్చేదానికి ముందు కూడా నివేదిక అనేది తప్పనిసరి. సో వాళ్ళకి అర్హత ఉందా లేదా, వాళ్ళు చరిత్ర ఏంటి అనేది ఖచ్చితంగా నివేదిక ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది నిన్న మురళీకృష్ణ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆన్ పేపర్ ఉండేటువంటి రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అప్పట్లో ఈ టెండర్ల విధానంలో L1 L2 ఎవరు, L1 ఈ యొక్క 319.80 వీళ్ళు కోట్ చేస్తే L2 ఎంత కోట్ చేశారు. అలాగే నెయ్యి సరఫరాకు సంబంధించి 65% L1కి ఇస్తే 35% L2కి ఇవ్వాలి. ఆ శాతంలోనే ఈ యొక్క నెయ్యి సరఫరా జరిగిందా లేదా అనే విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. మరో కీలకమైన విషయం ఏంటంటే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ధర, అంటే వాళ్ళే ఏఆర్ డైరీ వాళ్ళే రివర్స్ టెండరింగ్ కి ముందు ఒక ధర, రివర్స్ టెండరింగ్ కి అంతకు ముందు రివర్స్ టెండరింగ్ తర్వాత ఒక ధర కోట్ చేశారా, ఎట్లా జరిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా అడిగి ఆయనతో తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈఓతో కూడా మాట్లాడి ఈఓతో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు. మొత్తంగా పోర్టు కార్మికులు కావచ్చు, అలాగే ఈ యొక్క లారీలు ఏదైతే నెయ్యి తీసుకొచ్చిన లారీలు ఉందో ఆ లారీ సప్లయర్స్ కావచ్చు, ఆ లారీ ఓనర్లు డ్రైవర్లు ఎవరు వచ్చారు ప్రతిదీ కూడా రికార్డు ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ లారీల మూవ్మెంట్ ఎట్లా జరిగింది, అలాగే చాలా కీలకమైనటువంటి ఆన్లైన్ డేటా కూడా తీసుకోబోతున్నారు. మొత్తానికి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళకందరికి కూడా కీలకమైనటువంటి ధర్మారెడ్డి గతంలో టీవీ కావచ్చు, జవహర్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి కూడా ఎందుకు ఇంత తక్కువకి ఇచ్చారు అనేటువంటి విషయాలు, మార్కెట్ లో ఎంత ఉంటే ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చారని వాళ్ళు కూడా అడిగేసి టెక్నికల్ గా డేటాలు తీసుకుని వాళ్ళు కూడా పిలిపించి ప్రశ్నించడమా, వాళ్ళందరికీ వెళ్ళి ప్రశ్నించడమా చేసే అవకాశం కనిపిస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ దినేష్.